మనం మెయిన్ గా యూస్ చేసేది డెవాప్స్. ఓకేనా? డెవాప్స్ అంటే ఆల్రెడీ చెప్పాను. డెవలప్మెంట్ ప్లస్ ఆపరేటింగ్. డెవాప్స్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేటింగ్ టీమ్ అని చెప్పి. ఓకేనా? ఇది మెయిన్గా వచ్చి ఈ టూల్స్ యొక్క ఈ టూల్. ఓకేనా? దీంట్లో యూజ్ చేసే టూల్స్ మనకి మేజర్గా దేనికి ఉపయోగపడుతుందంటే సాఫ్ట్వేర్ ఫాస్టర్. ఓకేనా? వర్కింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది అండ్ విత్ హయ్యర్ క్వాలిటీ అవుట్పుట్ అనేది హై క్వాలిటీ అవుట్పుట్ అనేది ఇస్తుంది. అంటే యూజ్ చేసే టూల్స్ బట్టి అంటే ఇప్పుడు మనకు ల్యాప్టాప్ ఏదైతే i5 జనరేషన్స్ ఉంటాయి కదండి. ఓకేనా? ఆ విండోస్ 10 విండోస్ 11 ఎలా అయితే ఉంటుందో యూజ్ చేసే టూల్స్ బట్టి మనకు వచ్చినప్పటికీ దాని యొక్క స్పీడ్ ఎఫిషియన్సీ అనేది తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకి అజైల్ ప్రాసెస్లో మేజర్గా యూజ్ చేసే వచ్చేటప్పటికి డెవాప్స్. ఈ డెవాప్స్ వచ్చి మనకి కంటిన్యూస్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. కంటిన్యూస్ డెలివరీ. ఓకేనా? కంటిన్యూస్ డెలివరీ అనేది అవుట్పుట్ అనేది డెలివరీ అనేది చేస్తుంది. అండ్ అలానే these tools are backbone of Agile software development. అంటే Agile సాఫ్ట్వేర్ అనేది రన్ అవడానికి మెయిన్ కారణం వచ్చి ఈ టూల్ డెవాప్స్ టూల్. ఓకేనా? ఇప్పుడు వచ్చేటప్పటికి దీంట్లో ఆటోమేటిక్ అంటే డెవాప్స్ మనం చూసేటప్పుడు ఏంటంటే కంటిన్యూస్ అవుట్పుట్ ఇస్తుందని చెప్తాం. కంటిన్యూస్ న్యూ అవుట్పుట్ అనేది ఇస్తుంది చెప్తాం. అంటే డెవలప్మెంట్ టీమ్ ఆపరేటింగ్ టీమ్ అనేది కంటిన్యూస్గా వర్కౌట్ చేసి మనకి ఆటోమేటిక్గా కొత్త అవుట్పుట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వర్కింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది అండ్ అలానే హై ఎఫిషియన్సీ హై క్వాలిటీ అవుట్పుట్ అనేది రిలీజ్ అవుతుందని చెప్తాం. ఓకేనా? ఆ పాయింట్స్